ఎద్దు, గొడ్డు, మనిషి ప్రతిదీ తింటది. కిలోమీటర్ చెట్టు అది ప్రతి జంతువు తింటది. కాబట్టి ఆ అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహ్ గొప్పవాడు, అల్లాహ్ గొప్పవాడు, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప పూజలకి అర్హులు కాదు, ముహమ్మద్ రసూలుల్లా, అల్లాహ్ ఒక ప్రవక్త, అయ్యా లస్సలా రాణి కామ్యాబుకు, అయ్యా లల్పలా కామ్యాబ్ అయిపోండి, అస్సలాతు ఖైరున్ మినన్నామ్, నిద్ర కన్నా బేహతరీ నమాజీ హే, నిద్ర కన్నా ప్రార్థన బెస్టే అని చెప్పి అజాం పిలుపు వినొస్తుందో, ఎంత దూరం అయితే ఈ పిలుపు పోతుందో అంత దూరం ఈ జంతువులన్నీ కూడా ఖయామత్ రోజున హషర్ మైదానం మీద పోయిన తర్వాత దైవదూతలు నరకాన్ని తీసుకుపోతాంటే ఇవన్నీ గవాయి చెప్తారు. ఓ అల్లా ఈయన అజాం ఇచ్చిండు, మేమందరం కూడా విన్నాము. యావత్తు 7 భూములు 7 ఆకాశాలు పుట్టించిన సృష్టికర్త గురించి బ్రహ్మాండంగా అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ ఇచ్చిండు, మేము విన్నాము అని చెప్పి నరకానికి తీసుకుపోయే సమయంలో ఈ చెట్టు, గుట్ట, పిట్ట, రాయి, రప్ప, ఈ గుట్టలన్నీ ఇంటలేవా? ఈ చెట్లు ఇవన్నీ చెరువు నీళ్ళు ఇంటలేవా? ఇవన్నీ ఇంటలేవా? పొలాలు, గిలాలు, పాములు, కప్పలు, తేళ్లు, కోతులు, కొండగలు ఇవన్నీ కూడా ఖయామత్ రోజున హషర్ మైదానం మీద ఇవన్నీ కూడా గవాయి చెప్తాయని హదీసులో పుల్ల ఉన్నది, ఖురాన్లో కూడా ఉన్నది. అందు గురించే 1400 ఏళ్ల కింద కూడా షిట్టీలు వేసుకున్న వాళ్ళే అజాన్ ఇచ్చేవాళ్ళు. ఎవరికి షిట్టి చేస్తే వాళ్ళు అజాన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అజాన్ ఏమంటే నాకు రాదు, తప్పులు పోతాయి, అది పోతుంది, తప్పులు పోలేవులే. మనం పుట్టుడుతోనే మాట్లాడినా, పుట్టుడుతోనే ఉరికినా, పుట్టుడుతోనే నడిచినా. మనం ఇన్షాల్లా ఇయ్యాడు సంది ప్రతి ఒక్కరు అసమానం ఇస్తాడు. నువ్వు కూడా ఇయ్యి. నేను ఇక్కడ ఉండలేను, నేను ఢిల్లీలో చదువుతానా, నేను హైదరాబాద్, నువ్వు కొండ మీద గోపాయ మీద చదువుకో, కానీ నువ్వు ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడ చదవాలి. నువ్వు ఎక్కడికైనా పోయినా కూడా పోయిన కాడ కూడా నువ్వు అజాం ఇయ్యాలి, మా చదువుకోవాలి. ఎవరు ఖురాన్ ఆయత్ అంటుంది, వాకీము సలాత వాతు జకాత వర్కహు మా రాకీన్. ఆయత్ అంటుంది, నేను కాదు. వంగేటోతో వంగు, లేస్టోతో లే, నీ శాతనైన కాడికి దాన ధర్మం చెయ్యి అంటాను. జకాత్ అంటే దాన ధర్మం చెయ్యి. వాకీము సలాత వాతు జకాత వర్కహు మా రాకీన్. వంగేటోతో వంగు, లేస్టోతో లే, నీ శాతనైన కాడికి దాన ధర్మం చెయ్యి అని అంటాను. వాసు మోటు విషయాలే నిదానంగా ఏమన్నా షానిగా చెప్పడం ఉన్నదా? ఇది మోటు విషయాలతోటి మనం అల్లా ఏమంటాడంటే, ఏ వ్యక్తి అయితే తట్టుకుంటా ఖురాన్ చదువుతాడో, తట్టుకుంటా హదీస్ చదువుతాడో, నేను 70 తరాల ప్రేమను చూపెడతాను అని అంటుండా అల్లా. ఎందుకంటే మన మనవాడు చిన్నోడు ఉన్నాడు, మనవాడు ఉండి తాత దాదా నానా అంటే మనం ఎంతో వంగిపోతాం. అదే ఇద్దలేడు, దాదా అంటాడు, నానా అంటాడు. అల్లా తాలా తట్టుకుంటా ఏ వ్యక్తి అయితే ఖురాన్ చదువుతాడో ఎంతో సంతోషపడతాడు అల్లా. मेरे बंदे नहीं आए तो भी अटक से पढ़ रहे, తట్టుకుంటా చదువుతాడు. ఖురాన్ అంటే అల్లా బాట, ఖురాన్ అంటే అల్లా బాట, హదీస్ అంటే మహాప్రవక్త గారి యొక్క మాట. ఖురాన్ और హదీస్ రెండు ఖయామత్ రోజున హషర్ మైదానం మీద నిలబడ్డప్పుడు అల్లాహ్ తాలా సహాబాలంతా ప్రవక్త గారు ఇట్లా స్వర్గానికి నరకానికి పోయే సమయంలో అల్లాహ్ దగ్గర ఇక్కడ నిలబడి ఉన్నప్పుడు అక్కడ అల్లాహ్ తాలా ప్రవక్త మానీయులు అంటారట, సహాబాలు వాళ్ళు అంటారట, అల్లాహ్ తాలా ప్రవక్త మానీయులు అంటారట, ఇగో మేము దునియా మీద 2 విడిచి పెట్టాం. రెండేంటి? ఒకటి అల్లాహ్ మాట, ఒకటి మహాప్రవక్త గారి యొక్క మాట. ఒకటి ఖురాన్ और హదీస్, 2 దునియా మీద విడిచిపెట్టాం. ఖయామత్ అయ్యేదాకా ఈ రెండింటిని ఎవడైతే దునియా మీద పట్టుకొని వాడి జీవితం నడుపుతాడో, వాడి భార్య పిల్లలు దాతాడో, వాడి అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, ప్రతి ఒక్కరు కూడా పల్లెల పొట్టి పట్టాల పొట్టి ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ జీవితం నడుపుతాడో అతడు జన్నత్లో పోవడానికి అర్హత కదా. అక్కడ జన్నత్ కాడ స్వర్గం కాడిస్తుంటారు. మేము 2 విడిచిపెట్టాము, అప్పుడు జన్నత్. ఇక్కడ మనం లాపర్వాయి జీవితం గడిపినావా నరకం. అల్లాహ్ తాలా స్వర్గం నరకాలు మనకు ఉన్నప్పుడు ఈ రెండింటిని అల్లాహ్ తాలా మన చేతులు మన ఎత్తులు పెడతాడు. మనం మయ్యత్ లేనప్పుడే మన మయ్యత్ ముంగడబోతుంది, మన హిసాబ్ కితాబ్ వెనకొచ్చిన ఖబర్లో పెట్టుతుంటే నీది నువ్వు చూసుకో, మన చేతులు మన ఎత్తులు పెడతాడు. చూసుకో, నువ్వు దునియాలో పుట్టిన కాంచెల్లి నువ్వేం చేసినావు? కష్టపడ్డావా, ఇష్టపడ్డావా, అబద్ధం ఆడినావా, దొంగతనం చేసినావా, అపశబ్దం చెప్పినావా, నువ్వు ఎట్లా కష్టపడ్డావు, ఎక్కడ ఖర్చు పెట్టినావు, ఎక్కడ ఖర్చు
కష్టపడ్డావు, ఎట్లా ఖర్చు పెట్టావు? మరి ఆ రకంగా అల్లా తాలా రేపు ఖయామత్ రోజున అక్షర మైదానం మీద వెళ్ళిన తర్వాత తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా అడుగుతాడు. మనం అయ్యే తినక మన హిసాబినము గడబోతుంది. అందు గురించి ఖబర్లో పెట్టుతోటే మన రబ్బుకా, మన దీనికా, మన నబికా. మన రబ్బ అల్లాహు అక్బర్, మన దీన్ ఇస్లాం, మన నబీ మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం. మన రబ్బు అల్లాహ్, మన దీన్ ఇస్లాం, మన నబీ మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం. అది ఈ 3 ప్రశ్నలు కవర్లో పెట్టుతోటే తప్పనిసరిగా అడుగుతాం. హాయ్ హాయ్ మేరకు నయమాలు అని మనం అంటాం చూడు. ఇక్కడ ఈ భూమి కావాలి చెప్తుంది ఖయామత్ రోజు. నా ఈపు మీద ఊకుండి, నా ఈపు మీద నిలబడి చెప్పిండు, నా ఈపు మీద వీళ్ళు అందరు ఊకున్నారు ఇన్నరు అని ఇది చెప్తుంది భూమి. ఇది ఆన్లైన్ కలెక్షన్. ఇది మస్జిద్ సబ్సే బెహతర్ జగह మస్జిద్, సబ్సే బద్తర్ జగह బజార్. అది అందు గురించి బాయ్యో దోస్తో తప్పనిసరి ఇన్షాల్లా ఇయ్యాల సందే నియత్ చేసుకోండి. చేన్ కార్డు ఉండని, సెర్కా కార్డు ఉండని, షర్ట్ కార్డు ఉండని, ఎక్కడన్నా ఉండని 5 పూటల నమాజు నేను చదువుతా నియత్ చేసుకోవాలి. నియత్ చేసుకోవాలి. इन्नमल अमाल बिन्नियात, दारमदार नियत बनेगा. अगर नियत करे अल्लाह कामयाब करता. अब नियत करे, నియత్ చేసుకున్నావు అల్లాహ్ కామయాబ్ చేస్తాడు, రాస్తాడు. అగర్ ఈ మధ్యలో మనం నమాజ్ చదవకున్నా కూడా ఈ నియత్ మీద చచ్చిపోతే ఆ పుణ్యం లభిస్తుంది మనకు. ఎందుకు ఓడగొట్టుకుందాం అనవసరంగా? ఇన్నమల్ అమాల్ బిన్నియాత్, దారమదార్ నియత్ కరే. నియత్ చేసుకొని మనం అగర్ రూ కబ్జా అయింది అనుకో అందులో పోతుంది, మనకు పుణ్యంలో చచ్చిపోతుంది. నువ్వు నియత్ చేసుకున్నావు కదా, ఇయ్యాల సంది నేను 5 పూటల నమాజ్తో నియత్ చేసుకున్నావు కదా, నీ నియత్ కామయాబ్ అవుతుంది, అల్లా చచ్చిపోతుంది, పుణ్యాలు వస్తాయి. ఎందుకయ్యా కళ్ళు తెరితే ఉయ్యాలా, కళ్ళు ముత్తే పోయాలి. ఇదంతా మనకు తెలిసిన విషయం. బ్రహ్మాండంగా ఇన్షాల్లా మనం ముఖమాట పడదు. కానీ జిందగీ బందగీ బన్నా హై, జిందగీ బందగీ బన్నా హై అను, జిందగీ బందగీ బన్నా హై, బన్నా హై శరబందగీ నీవన, శరబందగీ నీవన. తెలుగులో చెప్తా, జీవితం బందగా మారాలంటే సిగ్గుపడితే బంద కాలేదు. సిగ్గుపడితే బంద అవుతావా? చెప్పండి మీరు, అవుతావా? ఏమనుకుంటాడో నా మాట దారుతుంది, ఇది దారుతుంది, అది దారుతుంది. మనం అసలే ఎక్కడో ఉన్నాం. కన్ను మూసుకొని ఎన్నోయా ఎక్కడ ఒక్క సూర హెచ్చరిస్తుందయ్యా. వలసిరిన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్ ఇల్లల్లదీన ఆమను వామిలు సాలియాతి వతవాసౌ బిల్ హక్ వతవాసౌ బిస్ సబ్ర్. ఓ మానవుడా, జమానేకే కసం, ప్రపంచం మీద ఒట్టు పెట్టి చెప్తుండ అల్లా. ఒక సూరతోటి హెచ్చరిస్తుండు మనందరికి కూడా. ओ मानवड़ा जमाने के कसम, इंसान खसार में है, कुफुर में है, अंधेरे में है, गांड में है, मुंडाలు ఉన్నాడు, కంపలు ఉన్నాడు, చీకట్లు ఉన్నాడు అని చెప్పి ఈ సూర హెచ్చరిస్తుంది. మాల మనం ఏమనుకుంటున్నాం? చల్ భూమి ఉన్నది, జాగ ఉన్నది, పొలం ఉన్నది, ఇంటి మూడ కారు ఉన్నది, ఏసి ఉన్నది, మంచిగా వేసేసుకొని పంటున్నాం అని మనం సంబరపడిపోతున్నాం. కానీ సూర ఏమంటుంది? హెచ్చరిస్తుంది. జాగ్రత్త, ఓ మానవుడా, నువ్వు శ్వాస ఉన్నప్పుడే ఛాన్స్. ఎప్పుడే శ్వాస ఉన్నప్పుడే ఛాన్స్. శ్వాస రుకే ఛాన్స్ కథ. మాట్లాడతానా? చాలు మీద రూ వెళ్ళిపోయింది, నిలబడి మాట్లాడతారా? పని మాట్లాడతారా? మాట్లాడతాడా? మనిషి రూ ఉన్నప్పుడే మనిషి. రూ కబ్జా అయిందంటే మయ్యత్ పీల అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఇన్షాల్లా ఇయ్యాల్సింది మనందరం ఇక్కడ ఉన్నోళ్ళమే. వాడత్తలేడు, వీడత్తలేడు, ఎవరి గురించి ఎవడత్తడా? వాళ్ళ గురించా? ఖబర్ అంటుంది, ఏమంటుంది? తనహాయి గారు, ఒంటరి ఇల్లు, బిచ్చుకే గారు, తేళ్ల ఇల్లు, సాంపుకే గారు, పాముల ఇల్లు, కీడోంకే గారు, పురుగుల ఇల్లు, ఏదంటే ఖబర్ అంటుంది. తనహాయి గారు, ఒంటరి ఇల్లు. ఒంటరి ఇల్లు లేదా? నేను అత్తనా? నీ సోపచ్చి నీ సోపది నా సోప అత్తనా? ఇద్దరు ముగ్గురు పెట్టా 2 బీగలు పోయినాయి ఒకసారి. అయితే కాదు నా ఓళ్ళు విడాక రాత్రి చచ్చిపోయాక తెల్లారి మందుకు తానే అమ్మ ఇంకో చిన్నమ్మ పోయి చూస్తారా పీల అందులో దాన్ని కమ్మ 20 ముచ్చాడా కావాల్సిన ఇద్దరిని చెరువు తోడతాండి మొక్కలు ఇస్తానే కావాల్సిన ముందరు. అంటే మన రూ ఎప్పుడు కబ్జా అయ్యేది అల్లా చేతిలో ఉన్నది. పుట్టే డేటు చెప్తాం, అంతేనా? పుట్టే డేటు చెప్తాం, కానీ మన రూ కబ్జా అయ్యే డేట్ ఎవరైనా చెప్తారా? అందు గురించే ఎప్పుడు అల్లా తాలా ప్రవక్త మానవులు అన్నారు, అచ్చార్ వయసు జబ్బు గనిమజ్జాన్, మంచిగా ఉన్నప్పుడే చెడును గుర్తించి జీవితం గడపన్నాడు మా ప్రభుత్వ సలసలంగా. అందు గురించే మన పల్లెలన్నీ ఎండిపోతున్నాయి,
ఖవాతీన్ మర్దులో మనకు నమాజ్ అనేది, రోజా అనేది, జకాత్ అనేది, ఫిత్రా అనేది కూడా మన దగ్గర మనం అంత దిగజారిపోయి ఉన్నాం. మనం సాధ్యమంత వరకు ఇన్షాల్లా ప్రతిది కూడా ఈ పవిత్రమైన రంజాన్ నెల ఖురాన్ అవతరించిన నెల, దీన్ని కూడా మనం కదర్ చేయలేకుండా పోతున్నాం మనం. ఇన్షాల్లా తప్పనిసరిగా ఉద్గారానికి ఫిత్రా అనేది మనకు హక్కు, గరీబుల హక్కు అన్నట్టు. అది గరీబులకు హక్కు, మనం వాళ్ళకి ఇవ్వాలి అంతే. ఇక ఎందుకు ఇవ్వాలనేది హదీసులో ఉన్నది, హక్కుదారులు అట్లా. ఇన్షాల్లా ఇప్పటిసారి మనం నియత్ చేసుకుందామా? నియత్ చేసుకొని ఇన్షాల్లా ఫిత్రా ఔర్ జకాత్ అంటే మనకు ఇక సాధ్యమంత వరకు ఎంతో కొంత మనం నియత్ చేసుకొని మనం నేను జకాత్ ఇస్తున్నాను తెలియకుండా మనం ఇచ్చినట్టు ఉంటే అల్లాహ్ తాలా మన ఉన్న దాంట్లోనే దాన్ని సాఫ్ చేసి పెట్టినట్టుగా బరకత్ ఇస్తాడు. ఇది రంజాన్ నెల పవిత్రమైన చూడ అసలం గారు, ఇది రంజాన్ పవిత్రమైన నెల, ఖురాన్ అవతరించిన నెల. సో 30 రోజులు అంటే మొదటి 10 రోజులు రైమత్ అంటే రైమ్ ప్రసాదిస్తాడు అల్లా. నువ్వు చేసిన కష్టంలో రైమత గురిపిస్తాడు అల్లా, రైమ్ గురిపిస్తాడు. రెండో 10 రోజులు మగ్ఫిరత్ అంటే మన తప్పులను క్షమించే రెండో 10 రోజులు. మరి మూడో 10 రోజులు అంటే జాన్నంసే బచాయి అంటే మంటల నుంచి కాపాడే అటువంటి 10 రోజులు. మరి ఒక్క రోజు విలువ 300 కాదు, 300 ఎన్ని రోజులు ఎన్నా చెప్పిండు, 1000 రోజుల కన్నా విలువైనది ఒక్క రోజు 1000 రోజుల కన్నా విలువైనది. అందుకే చోటుబాయి అనవుతోటే ఇగో నేను చదువు మారాలి అన్నడా లేదా? ఇగో ఇప్పుడు అసలు కూడా ఉంటాను పాపం నిన్న సార్ అంతే. మరి మనిషి ఆదత్ కావాలి, అలవాటు కావాలి. బుక్కడి తినిపించినా కొద్ది చిన్న పిల్లగాడు అలవాటు అయినట్టు 1 రోజు 2 రోజులు 10 రోజులు 3 రోజులు ఉంటే ఏమవుతుంది, అలవాటు అవుతుంది. అందు గురించి రోజాలంటే మామూలు విషయం కాదు. పవిత్రమైన నెల రంజాన్ నెల, ఇది పవిత్రమైన నెల ఖురాన్ అవతరించిన నెల. 30 పారాలు 30 రోజులలో అవతరించింది. మనకు 1,24,000 ప్రవక్తలు వచ్చిండు. ఈ యొక్క ఆదం అలైహిస్సలాం ఫస్ట్ ప్రవక్త, మరి హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం లాస్ట్ ప్రవక్త. 1,24,000 ప్రవక్తలు వేలు, హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం లాస్ట్ ప్రవక్త. ఆ ప్రవక్త గారు మక్కల 13 సంవత్సరాలు ఈమాన్ గురించి తాకీద్ చేసిండు. ఈమాన్ అల్లా మీద రసూల్ మీద ఈమాన్ తీసుకురండి. ఓ ప్రజలారా, ఈ పడ మీద ఒక్కడుగు, ఈ పడ మీద ఒక్కడు కాదు. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూల్ అని అంటాం. ఈ పడ మీద ఒక్కడు మనం ఎకరాలు చేస్తాం. మళ్ళా ఈ పడ ఎక్కడ పెడతాం? గోరీల మీద గోరీలు రాళ్ళు రప్పలు జెండాలు కుండాలు ఇవన్నీ పెట్టి మళ్ళా మనం మొక్కుతాం. అయితే అల్లాహకి ఎంత కోపం వస్తుంది? కన్న తల్లి ఇక్కడ ఉంటుంది, పిన్న తల్లి ఇక్కడ ఉంటుంది. కన్న తల్లి ఇక్కడ ఉండగా పిన్న తల్లి వాళ్ళే 2 కిలోల షేపులు తెచ్చి పోసి బోర ఒక్కల మండి మొక్కితే కన్న తల్లికి ఎంత కోపం వస్తుంది? కన్న తల్లి అంటే అల్లాహు అక్బర్, చక్రవర్తి, పరిపాలకుడు, పోషించేవాడు, కరుణించేవాడు, కాపాడేవాడు, నష్టపెట్టేవాడు, భూమి ఆకాశాలను పుట్టించినవాడు, సూర్య నక్షత్రాలు పుట్టించినవాడు, వర్షాలు కురిపించేవాడు, పంటలు పండించేవాడు, పానాలు ఇచ్చేవాడు, పానాలను తీసుకునేవాడు. అల్లాహు అక్బర్. దాన్ని మనం సాధ్యమైనంత వరకు మనం మెదట్లో తీసుకోవాలి. ఖురాన్ అంటే మామూలు విషయం కాదు. మరి 1400 ఏళ్ల కింద మహాభారత గారి యొక్క 30 ఖురాన్ అంటే ఈ యొక్క ఖురాన్ చదివితే చదువు మెదడుకు మేత, అన్నం అవయానికి మేత. మనం చదవలేదు, మనకేం తెలుస్తుంది? మనం ప్రతి పేపర్ చదువుతాం, అది చదువుతాం, ఇది చదువుతాం, న్యూస్ చదువుతాం, అదొకటి ఇదొకటి చదువుతాం. కానీ అసలైంది చదువుతాను, నాకు ఇంటి పట్టుకొని పాకులు ఆడతాను, అసలు తెలిసి పెడతాను, అసలు పట్టుకుంటాను. ఖురాన్ అంటే మామూలు విషయం కాదు. దీనిలో ప్రతి ఒక్క వార్డ్స్లో ప్రతి ఒక్క దాంట్లో ఉన్నది హెచ్చరిక. ఓ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఓ మహమ్మద్ గారు మీరు హెచ్చరించండి ప్రజలకు. హిదాయత్ ఇచ్చుడు నా ధర్మం, హెచ్చరించుడు నీ ధర్మం, హిదాయత్ ఇచ్చుడు నా ధర్మం. అల్లా అంటుడు డైరెక్ట్ ప్రతి వార్డ్స్లో. అరబీ అంటే రాదు, తెలుగు అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది కదా. ఇక్కడ ప్రతి ఒక్కరికి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా తెలుగు చదివి ఖురాన్ చెప్పించుకోవాలి. 400 300 ఇటువంటి ఖురాన్ కళ్ళు మూసుకొని చదువుతారు. మొదటే ఉన్నది అలిఫ్ లామ్ మీమ్, ఇది అల్లా గ్రంథము. జాలికల్ కితాబుల్ అరైబా, ఇందులో ఏమాత్రము సందేహం లేదు. అల్లా భీతి గల వారికి ఈ గ్రంథము మార్గదర్శనం. వారు అదోష విషయాలు విశ్రించేవారు, నమాజ్ను స్థాపించేవారు. నమాజ్ చెయ్యడం కాదు, స్థాపించడం. లేని కాడ నమాజ్ స్థాపించేవారు, మేము ప్రసాదించిన దాని నుండి మా మార్గంలో ఖర్చు చేసేవారు. ఇలాంటి వారు తమ ప్రభు తరఫు నుండి మార్గంలో ఉన్నారు.
సాపని పొందేవారు వేరే. సాపని అంటే స్వర్గం. పుట్టుకున్న అదే స్వర్గం. ముసల్మాన్ తల్లి గర్భంలో ఈమాన్ వాళ్ళ తల్లి గర్భంలో పుట్టించుడు మన అదృష్టం. మన అదృష్టం. ఈమాన్ వాళ్ళ తల్లి గర్భంలో పుట్టించడం మన అదృష్టం. ఈమాన్ వాళ్ళ తల్లి గర్భంలో పుట్టించడం ఫకరికి బాధ. ఫకర్ మరి ఈమాన్ బచాకే నీకే జానా ఫికర్కి బాధ. ఫికర్ తోటి ఈమాన్ కొట్టవాలి అల్లా దగ్గరికి ఇన్షాల్లా. మరి అందరం కలిసి అల్లా దయ వల్ల తప్పనిసరిగా ఇవాళ సంధ్య అయినా కూడా ఈ యొక్క బుద్ధారా మసీదులో బ్రహ్మాండంగా మన ప్రతి ఒక్కరు కూడా అది చదివి ఖురాన్ కూడా ఇక్కడనే ఉంటుంది. ఖురాన్ కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎతకా నియత్ చేసుకొని అల్లాహుమ్మ అఫ్తాలి యా వహాబ్ రహ్మతిక్ అని చెప్పి ముంగడబెట్టి ఓ అల్లా మనసులు అనుకుంటే చాలు. ఓ అల్లా నేను కొంచెం కొంచెం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. ఓ అల్లా నాకు విజయది నాకు నేను అడుగుతాను. ఇప్పుడు నేను కూడా అడుగుతాను. నాకు వచ్చిందా? సముద్రంలో ఏది పెడితే పదనంతా కూడా లేదు నా దగ్గర కూడా ఈమా విశ్వాసం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ యావత్ ప్రళయాల పొంటి చెప్పలేదు తిరగలేదు. ఇప్పటికైనా తిరుగుతా 24 గంటలు తిరుగుతున్నాయి. 24 గంటలు తిరుగుతున్నారు వేరే మంచిది. ఎందుకంటే ఎవరికైతే మన ఇస్లాం గురించి తెలియలేదో తెలియకపోవడం దురదృష్టం. నేనే అనుకోవాలి. ఎవడో వచ్చి చెప్పాలి. చెప్పడు. ఎవరికంటే మనకు ఎవరికైతే తెలుస్తుందో ముసల్మాన్ అద్దం లాంటిదని అది చెప్తుంది. ముసల్మాన్ అద్దం లాంటిది హదీసులు అద్దం లాంటిది. నేను నాకు నేర్పుతాను నువ్వు చూస్తాను. అల్లాహ్ అంటున్నాడు ఖురాన్లో ఫద్కురూని అద్కురుకుం వష్కురూలి వలా తక్ఫురూన్ ఆయత అంటుంది ఖురాన్ అరబీ ఆయత. फदकुरूनी अज़कुरुकुम वश्कुरूली वला तकफुरून. तुम मेरे की याद करो मैं आपको मदद करूंगा. నువ్వు తెలితే मैं दौड़ते आऊंगा. నువ్వు నడిచినా నువ్వు ఉరికెత్తా అంటాడు అల్లా అంటూ నిన్న నేను కాదని. అందు గురించి ఇన్షాల్లా ప్రతి ఒక్కరు కూడా ఉద్దారం గ్రామంలో రారు అనేది కాదు, తిరగాలి. రేదు ఇప్పుడు చూడు ఇక్కడ బండ ఉన్నది. ఇక్కడ బండ ఈ బండ ఉన్నది. ఈ బండ ఇదంతా బురద. ఈ బండ ఉన్నది. బురదల బండ ఉన్నది. ఈ బండ అనేది బురదల ఎప్పటికీ నీళ్ళు పోతాను తెచ్చి తెల్లవాడన్నాడు. ఈ బురదలనే ఉండే బండ తెల్లవాడదా పడతాదే పడదు. ఇది తీసి ఈ గడ్డ పెట్టి ఒక 3 రోజులు 40 రోజులు 4 నెలలు గడ్డ పెట్టి నీళ్ళు పోయి ఏమైతుంది? తెల్ల అయితే లేదా? మనం కూడా అంతే. అసలం గారు ఉప సర్పంచ్ గారు ఎందుకంటే బ్రహ్మాండంగా 3 రోజులు 40 రోజులు 4 నెలలు టైం తీయాలి. సహబాలు తీయలే. 1400 ఏళ్ల కింద మహాభారత సంవత్సరం గారు సహచరులు ఎక్కడ తీసిర్రు? వాళ్ళు కోనకొక్కలు నవయువకులు అడిగిరా. నేను ఈ లెక్క హదీసున్నది కళ్ళని నేను చూసిన. ఇప్పుడు 40 ఏళ్ళ కింద బుక్లో చూసిన హదీసులో ఓ ప్రవక్త గారు మేము నవయువకులు ఈ దునియా మీద మేము ఏం చేయాలని అడిగిరు వాళ్ళు. అడిగితే ఆయన ఏం చెప్పాడు? నవయువకులు ఈ ప్రపంచం ఎంత దూరం అయితే కనిపిస్తుందో అంత దూరం దైవ ధర్మాన్ని స్థాపించండి అని చెప్పారు. అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్. వాళ్ళు ఏ ప్రాంతం ఆ ప్రాంతం అనుకుంటా పోయి ఎక్కడో అక్కడనే వాళ్ళు తప్పి చేసుకుంటా తిరుగుతాం. ఇవాళ మనం ఇల్లు 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 పొలం 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 అందుకే అన్నారు ఇల్లంటావు ఉల్లాసపడతావు, ఇల్లంటావు ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా? అల్లంత దూరాన ఒళ్ళ కాటిలోన నీ ఇల్లు ఉన్నాదే మనసా. వచ్చేనాడు నీవు వెంటేమి తెచ్చేవు, పోయేనాడు నీవు తీసుకెళ్లేదేమిటి? 3 నాళ్ళ ముచ్చటకు మురిసేవు బ్రహ్మచేవు, ముందుగతిగానక మనసా ముందుగతిగానక మనసా. రే ఇల్లంటావు ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా? అల్లంత దూరాన ఒళ్ళ కాటిలోన నీ ఇల్లు ఉన్నాదే మనసా. ఈలో నీ అన్నదమ్ముల నిడుసు ఆలు బిడ్డల నిడుసు, అల్లదమ్ముల నిడుసు ఆలు బిడ్డల నిడుసు, ఆరాటపడబోకే మనసా. నువ్వెళ్ళిన రోజున నీ ఎంట ఎవరు రారు, నువ్వెళ్ళిన రోజున నీ ఎంట ఎవరు రారు. ఇకనైనా మేలుకో మనసా, ఇకనైనా మేలుకో మనసా. అరెరే ఇల్లంటావు ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా? అల్లంత దూరాన ఒళ్ళ కాటిలోన నీ ఇల్లు ఉన్నాదే మనసా. మనం ఎన్ని రోజులు ఉంటుంది దునియాలో? అందు గురించి ఇల్లు బంగ్లా పిల్లలు ఏది కూడా రాదు. భార్య దోస్తూ మనం ఉన్నన్ని రోజులు భార్య ఇన్న దీను ఇందల్ ఇల్లల్ ఇస్లాం అంటుంది ఆయతు ఖురాన్లో. ఇన్న దీను ఇందల్ ఇల్లల్ ఇస్లాం. మనం ఏం చేయాలి? ఇన్నది మనం నమాజ్ చదవాలి, మన భార్య పిల్లలు చెప్పాలి, మన అన్నదమ్ములు చెప్పాలి, అక్కజనాలు చెప్పుకుంటూ గడపాలి. దీన్ అవుట్ దునియా, దీన్ అవుట్ దునియా. దీన్ పని చేయాలి, అవుట్ దునియా పని చేయాలి, వ్యవసాయం చేయాలి, పని చేయాలి, ఇట్లా పని చేయాలి, పాట చేయాలి, టైం కేటాయించుకోవాలి, టైం ముఖరా చేసుకొని దీన్ అవుట్ దునియా
ఈ రెండింటిని మధ్యలో పెట్టుకొని జీవితం కట్టినట్టు ఇది ఉంటే అల్లా తాలా ఏమన్నా దునియాలో ఇజ్జత్ ఇస్తా సచ్చినాక సర్గలిస్తా, దునియా మీద ఇజ్జత్ ఇస్తా సచ్చినాక సర్గలిస్తా. రెండింటికి కోల్పోవద్దు మనం. ఇన్షాల్లా ఇయ్యాల్సింది మనం తప్పకుండా 5 గుడ్డలు షేర్ కాడుండు, చెరక కాడుండు, పొలం కాడుండు, కిరాణా కాడుండు, ఎక్కడన్నా ఉండు. ఇన్షాల్లా చదువు కదా ఇన్షాల్లా అల్లా సార్ ఇన్నదానికన్నా అమలు చేసే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. అల్లా తాలా దునియాలో ఉన్న ఈ రోజులు దైవ రహమాన్ని చెప్పుకుంటూ జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. వాహు దావన అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.